లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాము. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చిన్న ప్రార్థన చేద్దామండి. దయగల తండ్రి, కనకర సంపన్నుడా, మా సహాయకుడా, మీ మహాకనికరమును బట్టి మా జీవితంలో మరో నూతన దినములో అడుగు పెట్టేటటువంటి భాగ్యాన్ని నామ బ్రతుకులకు అనుగ్రహించి ఈ దినము కూడా పునరుత్థాన ఆదివారపు శుభదినము నాయన. మరణం బంధించి ఉంచుట అసాధ్యమని మరణ వేదనలన్నిటిని అధిగమించి జయోత్సవంతో లేచి మీ బిడ్డలమైన మా కొరకు తండ్రి ఒక శుభ ఆశీర్వాదకరమైనటువంటి మేలును ఆపాదింపజేసినందుకు స్తోత్రాలు. మరణమా నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు సులువ యజ్ఞములో విరువబడి నిస్సహాయముగా అసలు ఆధారం లేని ఒక పాకవలి కూలిపోయినటువంటి పరిస్థితి జరిగి, ఏ మరణమైతే మానవ జాతిని భయపెడుతుందో భక్త జనాంగము కూడా మరణ భయములనే శృంఖల నుంచి బయటపడి పునరుత్థాన జీవముతో లేచినటువంటి శుభదినమే ఈ పునరుత్థాన ఆదివారపు దినమైన. రక్షణ పొందిన ప్రతి బిడ్డ క్రీస్తుతో కూడా సమాధి చేయబడి ఆ ప్రకారమే ఆయన లేచిన ప్రకారం లేచిన అనుభవములు కలిగించి ఆ పునరుత్థాన శక్తిని అనుకరించే శుభదినాన్ని జ్ఞాపకం చేసుకునే విధంగా మరొక ఆదివారాన్ని మాకు ఇచ్చారు. ఈ దినం మీద ఇచ్చే జీవంలో పాలు పంపులు పొందే విధంగా మాకు అవసరమైన కొద్ది హెచ్చరిక మాటలు మాకు అనుగ్రహించండి, మమ్మల్ని రక్షించండి. అలాగే యోగ్యమైన రీతిలో మీ సహాయం చేత అర్హులుగా తీర్చబడి మీరు ఇచ్చే జీవంలో పాల పంపులు పొందే భాగ్యం ఇచ్చి నడిపించమని మీ పాదాలు పట్టుకుంటూ బ్రతిమలాడుతూ మా చుట్టూ కంచె వేసుకుంటూ మీ సహాయం కోరుతూ ఏసునామమున మనం ప్రార్థించి విన్నపాలు స్వతంత్రించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, రాత్రి వేళ సిద్ధపాటులో చదువుకున్న అదే వచనాన్ని మరలా మనం చదువుకున్నాం. చదవబడినటువంటి లేఖనములో ప్రియులారా, యేసునాథుడే అంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అంటే క్రీస్తు సంఘంలోనే రెండు వర్గాలు ఉన్నారు. ఒక వర్గమేమో యేసయ్య చెప్పిన మాటల ప్రకారంగా ప్రవర్తించి బ్రతుకుతున్న ఒక వర్గం. ఇంకొక వర్గం ఎవరు? ప్రభువా ప్రభువా అని పిలుస్తూ సహవాసంలో ఉండి ప్రార్థనలు చేసి జవాబులు పొందుకొని అవసరాలు తీర్చుకుంటూ ప్రవర్తన నియమావళి స్థిరపడనటువంటి అనుభవం కలిగిన వారు కూడా ఎక్కడుంటారు? దేవుని సంఘంలోనే. సంఘంలో రెండు వర్గాలు, లేకపోతే ఒకే వ్యక్తి జీవితంలో రెండు అనుభవాలు. సంఘంలో రెండు వర్గాలు. యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా ప్రవర్తించిన ఒక వర్గం, ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా ప్రవర్తించే విషయంలో అయితే మాత్రం పాటించకుండా వినువారు మాత్రమే ఉండే ఒక వర్గం. రెండు వర్గాలు ఉంటాయి, రెండు అనుభవాలు కూడా ఉంటాయి. ఈ రెండు వర్గాల వారు ఈ రెండు అనుభవాలు సాధించుకుంటేనే ధన్యులు అవుతారు. దానికి ఒక మంచి ఉదాహరణ దావీదు భక్తుని యొక్క జీవితం. 119వ కీర్తనలో దావీదు భక్తుని యొక్క స్వీయ అనుభవాన్ని చెబుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే 4వ వచనం, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించుకున్నావు.
నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించు. ఆ మాటలకు ముందున్న సందర్భం చూస్తే మొదటి నుంచి యెహోవా ధర్మశాస్త్రములను అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు దేవుని దృష్టికి నిర్దోషులుగా నడవాలి అనంటే వారు దేన్ని పాటించాలంట? ధర్మశాస్త్రమును పాటించువారు. అలాగే ధన్యులు. పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును, ఇంత సౌందర్యం అంతా కూడా ధన్యులై పాపము చేయని ఏమండి ఆ భాగ్యమంతా ఒక భక్తునికి ఎప్పుడు వస్తుందంట? నీ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా అంటే విని ప్రకారంగా బ్రతికేవారు. ఆ కొనసాగింపులోనూ 4వ వచనం, ప్రియులారా 4వ వచనంకి వచ్చేయమన్నారు, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఎందుకంత జాగ్రత్తగా పాటించండి, అనుసరించండి అని అంటే ఎందుకంటే ధన్యులయ్యే దాని కొరకు, పాపము జరగకుండా దేవుని దృష్టికి యోగ్యులుగా అయ్యేదాని కొరకు. ఈ భాగ్యం అంతా దెందులో ఇమిడి ఉన్నది? ఈ ధర్మశాస్త్రమును అనుసరించి విని అనుసరించి ప్రవర్తించువారు. అన్నిటికీ ఒక పాఠం నేర్చుకున్నారు, విన్నారు దావీదుగా. దానికి ముందు ఏమనుకున్నాం? 2 వర్గాలైన ప్రజలు దేవుని ఇంట్లో ఉంటారు. ఒకరు మాట విని ఆ ప్రకారం చేసేవారు, రెండవ వారు వింటారు, చెయ్యరు, కానీ అన్ని విషయాలు క్రియాశీలకంగా ఉంటారు. అలాగే 2 అనుభవాలు ఉంటాయి ఒక వ్యక్తి జీవితంలో. అలా ఉండడం మంచిదట. దావీదు గారు ఇప్పుడు నీకులా నాకులాగా ఆ థియరికల్ సబ్జెక్ట్ విన్నారు, నేర్చుకున్నారు, దేవుని చేత ఉపదేశం పొందారు. అప్పుడు వెంటనే ఎలాగున్నా నేను పౌడర్ ఎక్కడ బాగా రాసుకున్నానా, కరెంటు పోయేటప్పుడు తలదూకున్నాను అని అద్దం ముందుకు వెళుతూ వెలుతురు వచ్చాక చూసుకున్నట్లు ఇప్పుడు చెప్పబడిన మాటను తన బ్రతుకులో చూసుకున్నారు దావీదు. చూసుకోగానే అప్పుడు 5వ వచనం మాట్లాడుతున్నారు, ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఉండిన ఎంత మేలు. ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత అంటే ఇప్పుడు విన్నారా లేదా? సంగతి తెలుసా తెలియదా? విన్నారు, సంగతి తెలుసు, కానీ ఏం స్థిరపడలేదు? ప్రవర్తన స్థిరపడలేదు. తర్వాత అంటున్నారు, నీ ఆజ్ఞలన్నిటి నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగా. ఇది భవిష్యత్తులో నాకు అవమానమే లేకుండా ఉండాలంటే వాల్యూమ్ కొంచెం తగ్గించు. భవిష్యత్తులో అవమానం అనేది ఎప్పుడు చెప్పండి? దేవుని తీర్పు సింహాసనం ఎదుటకు వెళ్ళేటప్పుడు బహుమాన పాత్రులు ఉంటారు, అవమానమును ఎదుర్కొనేవారు ఉంటారు. ఎందుకంటే తీర్పు అనేది చాలా ప్రమాదకరమైనటువంటి దినం. మనము లెక్క అప్పగించవలసినటువంటి దినం. మన బ్రతుకంతట్లో అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అంటే అర్థం ఏంటి? అనుకోని సందర్భంలో అనుకోకుండా జరిగేది. ఒక్కసారి ఎలాగైతే ఇదేంటి అని ఆశ్చర్యపోతాము. ఒక అసంభవమైన సంగతి మన కళ్ళు ఎదురుపడితే ఎలాగ ఆశ్చర్యపోతాం. దేవుని తీర్పు ముందుకు వెళ్ళేటప్పుడు మహాభక్తులు సహితం ఆశ్చర్యపోయే గడగడ వణికేటటువంటి సందర్భం. రేపు నాకు అవమానం రాదు అని అనుకుంటే ఎప్పుడంటండి? నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యం చేయడం అన్న కూడా
వినడము, ఆ ప్రకారంగా బ్రతకడం. ఈ 2 అనుభవాలు ఎవరిలో ఉన్నవి? దావీదు గారు. మన జీవితాలలో కూడా ఇలాగే ప్రారంభమై దావీదు భక్తుని వలె ఒక ఆశీర్వాదకరమైన ముగింపు కలిగితే ధన్యులమవుతాం. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడు, నీవే నా దేవుడవు, ఇష్టానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. కనుక నాకు మేడలు కావాలి, ముద్దులు కావాలి, ఆస్తిపాస్తులు కావాలి. దేవుడు కదా నాయన, నీకు అసాధ్యమైనది ఏమున్నది? ఆ? ఏంటమ్మా? మీరు ఏదైనా చేయగలరు. దేవుడు అంటే నాకు అర్థమే, ఏదైనా చేయగల సామర్థ్యము కలిగినటువంటి భక్తుడు. క్షమించాలి, ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన ఆయన దేవుడు.